పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతున్న పోలింగ్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర రిటర్నింగ్ అధికారి ఆర్ఓగా వ్యవహరిస్తున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో భారాస అభ్యర్థి పళ్ల రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొనింది. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, భాజపా నుంచి ప్రేమేందర్ రెడ్డి, భారాస తరపున రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. మరోవైపు పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. భువనగిరి డివిజన్ పరిధిలో 22, చౌటుప్పల్ డివిజన్ పరిధిలో 15 కలిపి మొత్తం 37 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పట్టభద్రులు ఈసారి ఓటేయడానికి అధికంగా ఆసక్తి చూపుతున్నారు. సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో భారాస నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓటేశారు. ఎన్నిక జరగబోయే 3 జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రధాన పార్టీల ఓటు హక్కు ఉన్న నాయకులంతా కూడా వారి యొక్క ఓటును వినియోగించుకుంటున్నారు. ఈ యొక్క ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును జూన్ 5వ తారీఖున చేపట్టి ఫలితాలు విడుదల చేస్తారు.